నిర్ణయం తీసుకుంటుందని బీఆర్ఎస్ ఎంపీ కె సురేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడు జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఇక పార్లమెంట్ భవన్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించున్నారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా 10 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే మొదలైనట్టు అర్థమవుతున్న వార్తలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే లాంఛనంగానే ఇటుపక్క ఎన్డీఏ కూటమికి కావాల్సినంత మెజార్టీ ఉంది. ఇటుపక్క ఇండియా కూటమి చూస్తే క్రాస్ ఓటింగ్ మీద ఆధారపడింది. తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక మొదలైంది. మొదటి ఓటు ప్రధానమంత్రి మోదీ వేసినట్టు తెలుస్తోంది. అయితే దాదాపు భారతదేశానికి కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈరోజు జరగడం, ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ఈ పార్లమెంట్ భవన్ లో F101 వసుధ హాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం వెంటనే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు అధికారులు. అయితే ఈసారి ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉండేందుకు అన్ని తగు చర్యలు తీసుకుంటున్నారనే చెప్పాలి. కానీ ఇప్పటికే మనకు ఆల్రెడీ తెలిసిందే, సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి నుంచి, అలాగే బి సుదర్శన్ రెడ్డి ఇండి కూటమి నుంచి, ఇట్లా మనకి వీళ్ళిద్దరు ఉన్నప్పటికీ సిపి రాధాకృష్ణన్ నే ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా పార్లమెంట్ విధానాల ప్రకారం రాజ్యాంగం బద్ధంగా జరగాలి అని చెప్పేసి సిపి రాధాకృష్ణన్ అలాగే వి సుదర్శన్ రెడ్డి మధ్య ఇప్పుడు పోటీ జరుగుతుంది. అలాగే నిష్పక్షపాతంగా అందరూ ఓట్లు వేయాలి అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. దాదాపు 771 మంది ఎంపీ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో మనకు ఆల్రెడీ తెలిసిందే, బీఆర్ఎస్ బీజేడీ ఇందులో మనకు ఈ ఎన్నికల్లో పాల్గొనట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించేసింది. దానికి తగు కారణాలు కూడా వెల్లడించింది, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేడీ కావచ్చు. అయితే వీరిలో లోక్సభ నుంచి 542 మంది స్పీకర్ ను మినహాయించి ఉన్నారు. అలాగే రాజ్యసభ నుంచి 239 మంది సభ్యులు ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికలు సీక్రెట్ ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్వహిస్తున్నారు. ఎటువంటి పార్టీ విప్ కూడా ఇక్కడ వర్తించదు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పిండ్రు. అయితే ప్రతి ఎంపీ తన వ్యక్తిగత అభిరుచులను కూడా పక్కన పెట్టి బాధ్యతగా ఓటు వెయ్యాలి అని చెప్పేసి, పారదర్శకంగా ఉండాలి అని చెప్పి చాలా వరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నిన్న మాకు ఓటింగ్ కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరగొద్దు, ఎలాంటి అవకతవకలు జరగొద్దు అన్న కోణంలో ఇప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తోంది. అయితే మరి చూడాలి, ఈ రోజు ఈవినింగ్ కల్లా మన దేశానికి ఉపరాష్ట్రపతి ఎవరు అన్నది తెలిసిపోతుంది. రహీం, అంటే ఇక్కడ హరిగా ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ప్రతిపక్షాలు తీసుకున్నటువంటి 40 స్థానాలు ఉన్నటువంటి వాటి కూడా స్వయంగా ప్రధాని మోదీ కాల్ చేసి చెప్పినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు చెప్పినట్టుగానే క్రాస్ ఓటింగ్ జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే గత 2 రోజుల నుంచి ఎన్డీఏ కూటమికి సంబంధించినట్టు ఎంపీలు మొత్తానికి మీటింగ్ పెట్టి వాళ్ళకు విందు ఇచ్చి హాజరుపరిచి క్రాస్ ఓటింగ్ ఎక్కడ పాల్పడకూడదు అంటూ, అదేవిధంగా మనకు తెలుసు సహజంగా ఈ ఎన్నికలు కూడా బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే జరుగుతాయి. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అన్నట్టు ఆ విధంగానే ఎన్నికలు జరుగుతాయి ప్రధానంగా చూసుకుంటే. కానీ ఎక్కడ కూడా రెండో ప్రాధాన్యత ఓటు లేకుండా మొదటి ప్రాధాన్యతగానే ఉండాలనేటువంటి కానివ్వండి, తర్వాత ఓటింగ్ విధానం ఏ విధంగా చేయాలనేటువంటి విషయం కానివ్వండి, ఇటుపక్క క్రాస్ ఓటింగ్ అనేది జరగకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మోడీ కూడా స్వయంగా చెప్పడం జరిగింది ఎంపీలకి. ఇటు చూస్తే ఇండియా కూటమి చరిత్ర చూసుకుంటే ఇండియా కూటమి చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ మీద ఆధారపడటంతో పాటు ఒకసారి అతని హిస్టరీ చూడండి, అతను న్యాయవాదిగా చేశారు, అతను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు అంటూ అతని గురించి అడగటం జరుగుతుంది. ఈ హోరాహోరీ పోరు అని చెప్పలేం, కానీ దాదాపు కావాల్సినంత మెజార్టీ ఉంది ఎన్డీఏ కూటమికి. అయినప్పటికీ మీరు చెప్పినట్టు ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వేడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే ఇటు తెలుగువారు కాబట్టి అందరూ తెలుగువారుగా అతన్ని సహకరించండి, సపోర్ట్ చేయండి, ఓటింగ్ చేయండి. సుదర్శన్ రెడ్డి మీద ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలో ఫోన్లు చేయటం, ఇటు పక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులకు కానివ్వండి, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ తత్వంతో పాటు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా?
ఉపరాష్ట్రపతి ఎన్నికలు చాలా పారదర్శకంగా జరగాలి అండ్ హడావిడిగా జరుగుతున్నాయని కూడా చాలా మంది నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటికే ఇంత హడావిడిగా ఎందుకు పెడుతున్నారు అన్న కోణంలో అందరు మాట్లాడుతున్నారు. అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ అసలు సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇటు అంటే సుదర్శన్ రెడ్డికి ఎందుకు అసలు చూపించట్లేదు, ఎందుకు మద్దతు తెలపట్లేదు అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఇది పార్టీకి సంబంధం లేకపోయినా ఎందుకు బీఆర్ఎస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎందుకు కావాలని తెలంగాణ ప్రజలకు మోసం చేస్తుంది అని చెప్పేసి ఇలా నిన్న కాంగ్రెస్ నేతలు కూడా చాలా మంది మాట్లాడారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ లో జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించేదే ఇప్పటి వరకు దాదాపు అంటే ఇటు అందరికీ పారదర్శకంగా జరుగుతూనే ఒక పక్క ఎన్నికల్లో 386 ఓట్లు దక్కించుకున్న వాళ్ళు విజేతగా నిలిచే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు బీఆర్ఎస్ ఎంపీలు 4 ఉన్నప్పటికీ ఇటు బీజేడీ నుంచి 7 ఉన్నప్పటికీ అంటే దాదాపు 12 మంది వీళ్ళు ఇప్పుడు లేనందున ఇప్పుడు 386 ఓట్లు దక్కించుకుంటే ఉపరాష్ట్రపతిగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనం చూసుకున్నాము అంటే చివరిసారి వెంకయ్య నాయుడు కూడా మనకు ఉపరాష్ట్రపతిగా ఉండే మన తెలుగువాడు. అలా మన తెలుగు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, బీఆర్ఎస్ ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇటు బీజేడీ మీద కూడా చాలా వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. మరి చూడాలి, ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు ఈ లెక్కింపు మొదలవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ రోజుకైనా లేకపోతే రేపు ఉదయానికైనా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు ఉపరాష్ట్రపతి అన్నది తెలిసిపోతుంది. రైట్, థ్యాంక్ యూ హారిక.